నంబర్ సిస్టంలో బిఫోర్ మనం చెప్పుకున్న సమ్ ఏంటంటే సమ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ 4-digit నంబర్ అండ్ స్మాలెస్ట్ 3-digit నెంబర్. ఆల్రెడీ మనం లార్జెస్ట్ అంటే ఏమనుకున్నాం, లార్జెస్ట్ అతిపెద్ద అంటే 9. ఎన్ని డిజిట్స్ అడిగాడు ఇక్కడ? 4-digit అడిగాడు. లార్జెస్ట్ 4-digit నెంబర్ ఈజ్ 4 9s. అలాగే స్మాలెస్ట్ 3-digit. స్మాలెస్ట్ 3-digit. 3-digit అంటే 3లోంచి 1 తీస్తే 2, కాబట్టి 2 zeros అండ్ యూ పుట్ ఆన్ 1, కాబట్టి స్మాలెస్ట్ 3-digit వచ్చి 100. మరి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? ద డిఫరెన్స్ ఆఫ్. క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ అంటే భేదము, రెండిట్ల మధ్య వ్యత్యాసం ఎంత, డిఫరెన్స్ ఎంత. అప్పుడు 9999లోంచి 100 తీసేస్తే 9989. దిస్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ లార్జెస్ట్ 3-digit నెంబర్ అండ్ స్మాలెస్ట్ 2-digit. ఇక్కడ కూడా లార్జెస్ట్ అంటే 9s. హౌ మెనీ డిజిట్స్? 3 digits. హౌ మెనీ డిజిట్స్? 3 digits. కాబట్టి 3 digits కాబట్టి 999. అండ్ స్మాలెస్ట్ 2-digit నెంబర్, 2 అంకెల అతి చిన్న సంఖ్య వచ్చి 10. కాబట్టి లార్జెస్ట్ అంటే 999, స్మాలెస్ట్ 2-digit నెంబర్, స్మాలెస్ట్ 2-digit నెంబర్ వచ్చేసి 10. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సమ్ అంటే ఎడిషన్ చేయాలి. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. ఇక్కడ ప్రొడక్ట్ కాబట్టి 999ని 10తో మల్టిప్లై చేయాలి. సాధారణంగా మీరంతా ఏం చేస్తారంటే మల్టిప్లికేషన్ అంటే దీన్ని ఫస్ట్ 0తో తర్వాత 1తో చేసి చాలా ప్రాసెస్ చేస్తారు. కానీ ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కంప్లీట్గా జీరోస్ మాత్రమే ఉంటాయి, అంటే 1 నెక్స్ట్ వాల్యూస్ మొత్తం జీరోస్ ఉంటే మనం 999 ఇంటూ 10 కదా, 999 యాజ్ ఇట్ రాసేసి పక్కన 0 రాసుకుంటే సరిపోతుంది. అప్పుడు 9990 అవుతుంది. సో ఈరోజు మనం డిఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ గురించి చెప్పుకున్నాం, అలాగే ప్రొడక్ట్ చెప్పుకున్నాం. బిఫోర్లో సమ్ ఆఫ్ గురించి చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.